హలో ఆల్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. మేము లాస్ట్ వీడియో యాదగిరిగుట్ట పెట్టాను కదా, ఇది వచ్చేసి స్వర్ణగిరి టెంపుల్. రీసెంట్ టైంలో వన్ ఆఫ్ ద మోస్ట్ ఫేమస్ టెంపుల్ నియర్ బై హైదరాబాద్. మీరు ఎవరైనా విజిట్ చేయకపోతే ఫస్ట్ విజిట్ చేయండి, అంత బ్యూటిఫుల్గా ఉంటుంది ఈ టెంపుల్. ఇక్కడ మనకి వెంకటేశ్వర స్వామి దర్శనం ఇస్తారు. అండ్ ద మెయిన్ అట్రాక్షన్ ఈ టెంపుల్లో ఏంటి అంటే, ఇందాక చూశారు కదా జలనారాయణుడు, అవన్నీ మనం డీటెయిల్గా ఈ వీడియోలో చూద్దాం. సో మనకి ఇక్కడ కిలోమీటర్స్ దూరంలో ఉంది టెంపుల్, చూసారు కదా. ఇది వచ్చేసి టెంపుల్ ఎంట్రన్స్ కమాన్, స్వర్ణగిరి శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం. ఇక్కడ మనం పార్కింగ్ ఫీ పే చేసి లోపలికి వెళ్ళిపోవచ్చు. హియర్ వి గో, టెంపుల్ నియర్ బై వచ్చేసాం. ఇక్కడ కనిపిస్తుంది కదా కంప్లీట్ టెంపుల్ వ్యూ. రీసెంట్ టైంలో ద బెస్ట్ కన్స్ట్రక్షన్ జరిగింది ఇది. అండ్ ఇది టెంపుల్ నియర్ బై పార్కింగ్ ఏరియా, మనం ఇక్కడ వెహికల్ పార్క్ చేసుకొని వెళ్ళాలి. అండ్ 2 ఎంట్రన్సెస్ లాగా ఉంటాయి. ఇక్కడ పార్కింగ్ దగ్గర నుండి వెళ్ళే ఎంట్రన్స్ మనకి టెంపుల్ చాలా దగ్గర ఉంటుంది, లేదంటే ఎక్కువ నడవాల్సి వస్తుంది. అండ్ ఇవి రీసెంట్గా కన్స్ట్రక్ట్ చేస్తున్నారు. మేబీ ఇవన్నీ రీసెంట్గా కన్స్ట్రక్ట్ చేస్తున్న బిల్డింగ్స్, మేబీ వేరే ఫెసిలిటీస్ కోసం ఆర్గనైజ్ చేసి డెవలప్ చేద్దామని చేస్తున్నట్టున్నారు. అండ్ ఇది కంప్లీట్ వ్యూ టెంపుల్ బయట. పార్కింగ్ అదంతా చాలా స్పేస్ ఉంది మనకి. గోవింద, ఇది వచ్చేసి టెంపుల్ మెయిన్ ధ్వజస్తంభం, స్వర్ణగిరి దేవస్థానం అని ఇట్లా మనకు బోర్డు ఉంటుంది. అండ్ అది టెంపుల్ లోపలికి మనకు ఫోన్స్ అలో చేయరు. దర్శనం చేసుకునేంత వరకు మనం బయట సబ్మిట్ చేసి టోకెన్ తీసుకొని వెళ్ళాలి. టోకెన్ తీసుకొని వెళ్ళిన తర్వాత దర్శనం అయ్యాక మన ఫోన్ కలెక్ట్ చేసుకున్నాక ఇదంతా బయట వ్యూ టెంపుల్ది మనకి ఇట్లా కనిపిస్తుంది. అండ్ బయటే మనకి ఆంజనేయ స్వామి టెంపుల్ కూడా ఉంటుంది, అక్కడ ఆంజనేయ స్వామి దర్శనం చేసుకోవచ్చు. అలాగే మనకి ఇక్కడ మెయిన్గా గోశాల కూడా ఉంటుంది. అండ్ ఇది ఆంజనేయ స్వామి విగ్రహం, శ్రీ ఆంజనేయం. ఎంత బాగుంది కదా ఇదంతా. అక్కడ చాలా పీస్ఫుల్గా ఉంది, ఓపెన్ ఏరియాలో చాలా స్పేషియస్గా కట్టింది. అండ్ మెయిన్ అట్రాక్షన్ ఆఫ్ ది టెంపుల్ ఏంటి అంటే, ఇలా జలనారాయణుడి కోనేరు. ఇది చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంది, అసలు చూడడానికి మనకైతే కళ్ళు సరిపోవు. అండ్ 2 ఫ్లోర్స్ నుండి పైకి వెళ్ళి చూస్తే ఇంకా బాగా అనిపిస్తుంది. ఆ వ్యూస్ కూడా క్యాప్చర్ చేసినాం, చూడండి ఎంత బాగుంది కదా. పైకి ఆకాశం పైకి చూస్తున్నట్టు, ఆకాశంలోకి చూస్తున్నట్టు ఉంటుంది స్వామి. ఈ స్వామిని జలనారాయణుడు అంటారనమాట. కోనేరులో కాయిన్స్ వేయచ్చు, మన విష్ ఏదైనా కోరుకొని కాయిన్స్ వేస్తున్నారు అందరూ, మేము ట్రై చేసినాం. ఇది ఓం నమో నారాయణాయ. ఎవరికి అలో లేదు, అక్కడంతా ఫెన్సింగ్ వేసేసి ఉన్నారు. అండ్ కంప్లీట్ వ్యూ ఇది, అందరు వాళ్ళ మూమెంట్స్ క్యాప్చర్ చేసుకుంటూ ఉన్నారు. ఇది పైనుండి వ్యూ మనకు ఫస్ట్ ఫ్లోర్ నుండి. పడిగలు అవన్నీ పడుకొని చాలా బాగా వచ్చింది కదా నారాయణుడిది ఇది. ఇలాంటి స్పెషల్గా ఉండేది మనం ఎక్కడ కూడా చూసుండము ఇప్పటివరకు. ఏ టెంపుల్స్లో కూడా ఇట్లా దేవుడు దర్శనం ఇవ్వడం అనేది ఉండదు.